నమస్తే. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 35వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక ఇంటిని ఉదయం 5 గంటలకు మున్సిపల్ కమిషనర్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు, పోలీస్ అధికారులు ఈ ఇంటి యజమానులకు తెలియకుండా పొద్దున 5 గంటలకు వచ్చి జేసీబీతో కూల్చగొట్టినటువంటి ప్రయత్నం చేశారట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటి ముందు ఈ గేట్ ఏదైతే ఉంటుందో ఈ గోడను, ఈ గేటును, అట్లనే ఈ దర్వాజాను కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి అధికారులు. కానీ అంటే ఈ యజమానులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకు తెలియకుండా ఉదయం 5 గంటలకు ఈ కూల్చివేతలు జరిపినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఇంకో 3 రోజులు 4 రోజులు అయితే ఈ గృహప్రవేశం జరిగేటువంటి అవకాశం ఉన్న తరుణంలో ఇట్లా మున్సిపల్ ఆఫీసు కమిషన్కి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి ఇట్లా ఇల్లును జేసీబీలు పెట్టి కూలగొట్టడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఈ యజమానులు మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఇది లీగలా, ఇల్లీగలా, పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఏం జరిగింది అనేది మొత్తం వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటి ఓనర్ అయినటువంటి అమ్మతో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? పార్వతమ్మ. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది, మేము తాళం వేసిపోయినాము. తాళం వేసిపోయినాక వచ్చిర్రు, కూలగొట్టిర్రు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్, నోటీస్ ఏది రాలేదు ఇంతవరకు. ఇప్పటి వరకు ఏది రాలేదు. మేము పొద్దుగాలనే కడిగి మళ్ళీ నీళ్ళు పట్టుకొని పోయినాం, తాళాలు వేసుకొని పోయినాం. మేము లేని చూసి కూలగొట్టిపోయారు. గృహప్రవేశం జరిగిందా? లేదు. మరి దీనికి కట్టేటప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన పర్మిషన్లు తీసుకున్నారా మీరు? అన్ని మాకు పర్మిషన్ లేదని చెప్పారు. అప్పుడు ఈ తక్కువ ఉన్నందుకు మీరు ఉన్నందుకు లేదని చెప్పారు. అంటే 60 గజాలు ఉన్న ఇంటికి పర్మిషన్ అవసరం లేదని చెప్పారా? చెప్పారు. మళ్ళీ అప్పుడు చెప్పారు, మళ్ళీ చెప్పలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు మేము ఎక్కడో అక్కడ పోయినాక ఊలగొట్టారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొన్ని 5 సంవత్సరాలు మేము వచ్చి. 5 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే కట్టబట్టి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం వెళ్ళిపోయా. మరి కట్టేటప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి మీరు ఇట్లా ఇంటి నెంబర్ కావాలి, కరెంటు బిల్లు కావాలి, ఇవన్నీ మీరు అడగలేరా? అడుగుతూనే ఉన్నాం. అడిగితే ఏం కాదని చెప్పారండి. ఇదే ఇల్లుకి సంబంధించినటువంటి యజమానితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నిద్దాం. మరి అన్న ఎలాంటి విషయాలు చెప్తాడు, ఏంది అనేది అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న, పర్మిషన్లు ఉన్నాయి అసలు ఇంటికి? పర్మిషన్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములం, మాకు 130 గదాలు. ఇది ఇద్దరు అన్నదమ్ములు ఎన్ని రోజులు కొనే అలాగైతాం కానీ కొనేటప్పుడే అలా కొనుక్కున్నాం. ఇద్దరి పేరు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయినాక ఇద్దరికి ఇప్పుడు 70-60 గదాలకు పర్మిషన్ లేదన్నారు. పర్మిషన్ లేదంటే ఇంకా మేము ఊకున్నాం. పర్మిషన్ లేదు అన్నారు కదా అని అట్లే కట్టుకున్నాం. ఇంతకుముందు కట్టుకొని కూడా మేము సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి చిన్న ఒకసారి కట్టలే. కొన్ని రోజులు ఫస్ట్ ఇలా కొన్ని రోజులు ఉన్నాం, మళ్ళీ ఉండి మళ్ళీ ఇప్పుడు సామాను ఇక పక్క మళ్ళీ చదువుకొని కలర్ గిన్నె వేసుకొని మంచిగా చేసుకొని వస్తామని మళ్ళీ ఒక నెల రోజులు ఆ ఇళ్ళకి వెళ్ళిపోయి పక్కకు పోయి. అంటే కట్టుకునేటప్పుడు మీకు ఏమైనా హెచ్చరికలు జారీ చేసారా? దీనికి పర్మిషన్ మీరు అడుగుదామని ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ కట్టుకుంటే రాబోయే రోజులలో కూలగొట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, దానికి పర్మిషన్ రాదు, మీరు కట్టుకోవద్దని వాళ్ళు ఏమైనా హెచ్చరించారా ముందస్తు? మీకు ఏమన్నా? మాకేం చెప్పలే, ఇట్లకెళ్ళి తిరిగిపోయారు, మసగా తిరిగిపోయారు. కాకపోతే ఇటకెళ్ళి తేనెంటి కేసు ఉందంటగా, ఎందుకు కడుతురా అని అన్నారు. తేనెంటి కేసు అంటే మా మీద లేదుగా, మా ప్లాట్ మీద లేదు, మా మీద లేదుగా అని అంటే ఇంకా మమ్మల్ని ఏం అనలేయాలి. మేము అలా కడగలే మేము, అంతనే కదా. ఎంత ఖర్చు అయింది మొత్తం? అంటే ఇది కొనుక్కోవడం కానీ కట్టడం కానీ ఎంత ఖర్చు అయింది మొత్తం మీకు? కొననీకే 30 అయింది. 35 లక్షలు. కట్టనీకి 25 అయింది. అంటే అవన్నీ మొత్తం అంటే బాకీలకు లోన్లు తీసుకొచ్చిన డబ్బులేనా? బాకీలు తెచ్చినాయి. బాకీలు తెచ్చినాం. ఇంకో తన ప్లాట్ ఉంటే అమ్ముకున్నాం. ఇంత ఏదైనా ఊళ్ళో జాగపోయి ఉంటే అమ్ముకున్నాం. అమ్ముకొని వచ్చి ఇక్కడ బతున్నాం కదా, ఈయన ఉండాలి, ఇంత ఇల్లు ఉండాలని కట్టుకున్నాం. గృహప్రవేశం అప్పుడు చేయలే కదా, ఇప్పుడు చేసుకుందాం అనుకున్నాం. చేసుకున్నాం అని అనుకునే లోపల ఇప్పుడు దావత్ కూడా పెట్టుకున్నాం. రేపు ఆదివారమే ఉండే పెట్టుకునే లోపల గృహప్రవేశం పెట్టుకునే లోపల ఇది వచ్చేసిపోయారు. మాకు తెలియకుండానే 6 గంటలకు ఆకముందుకి 5:30 అట్లా వచ్చి చేసేసిపోయారు. మున్సిపాలిటీలు, పోలీసు వాళ్ళు బందోబస్తుతో వచ్చేసిపోయారు. మరి అది ఎందుకు చేసిరు, ఏం చేసిరు వాళ్ళకే తెలియాలి. మాకు ఒక రోజన్నా మేము ఇట్లా చేస్తున్నాం, ఎందుకు కట్టిరని కూడా మాకు తెలిపి చేయలేదు. అంటే చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు భూమి చదువు చేయించేటప్పుడు ఈ పిల్లర్లు అవి పోసేటప్పుడే మీకు అడిగిన పడదు, మీరు అక్కడితో నాగి పర్మిషన్లు తీసుకున్నాడా, ఇంకోటి చేసుడు అప్పుడే అవుతుండే. మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు, అంతే కదా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ ఈ మొత్తం డ్యామేజ్ చేసిరు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? మీ ఆలోచన ఏంది? ఏం చేయాలన్నా మీరే చేయాలి. ఏం చేయాలన్నా మేమేం చేస్తాం? మీరు ఇప్పుడు పేపర్ వాళ్ళు కానీ మీరే చేయాలి. ఏం చేస్తారో దాన్ని ఇప్పుడు మేమైతే అప్పులు తెచ్చుకొని జీతాలు కూలినాలు చేసుకొని బతులంగా మేము అక్కడ ఉన్న ఇంత ఏమైనా ఉంటే కూడా అమ్ముకొచ్చుకొని నీళ్ళే పెట్టుకున్నాం. ఇప్పుడు ఎటు కాని పరిస్థితి మాది. ఇప్పుడు అది కట్టుకొని కూడా సోమతి లేదు. అప్పు కూడా ఓడియాడే అని కూలనే కొట్టి ఏం పెడితే తెరుపుతాడని. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇక దాన్ని మీరే పట్టి చూడాలి. దాన్ని ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 2. ఏం పని చేస్తారు? జీతం చేస్తాం మండిలా, మేకల మండిలా జీతం చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు దాదాపు 50-60 లక్షలు పెట్టుకొని
చిన్న చిన్నగా అంటే ల్యాండ్ కొనుక్కొని తర్వాత చేతిలో డబ్బులు ఉన్నప్పుడు అలా కొంచెం పనులు చేయించుకుంటూ ఒక భవనాన్ని నిర్మాణం చేసుకున్నారు. అంటే వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళు ఉండడానికి ముందు జాగ్రత్తతో వాళ్ళు కట్టుకుంటున్నటువంటి ఇంటిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీసులు లేకుండా ఉదయం 5 గంటల నుంచి సో ఈ కూల్చివేతలు అనేవి జరిగినాయట. మరి ఇక్కడనైతే హైదరాబాద్ కమిషనర్ వాళ్ళు అయితే కనబడతారు, జేసీబీ అధికారులు కనబడతలేరు. మరి ఇక మిగతా భాగం మరి ఇది రేపేమన్నా చర్యలు తీసుకుంటారా, మరి వీళ్ళు ఏదన్నా మాట్లాడుకోవడానికి వదిలేసిపోయారు అనేది మాత్రం తెలియదు. కానీ మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సో కొంతమంది కనబడతా ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం 5 గంటలకు ఇక్కడ ఈ భవన నిర్మాణం అనేది కూల్చివేతలు జరిగింది, మీకు తెలిసిందా? అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది కూలగొట్టడం అనేది ఏదైనా ఉంటే వాళ్ళకు వీళ్ళు ఇంతకుముందు కూడా పర్మిషన్ల కోసం ఉన్న వాళ్ళందరూ వీళ్ళు పర్మిషన్ కోసం కూడా పోతే బిలో 75 ఉంది కాబట్టి పర్మిషన్లు ఏం అవసరం లేదా అనే దాని మీద ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. అది బిలో 75 అనేది అవి 2 డాక్యుమెంట్లు. ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నామో అది గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం అనే ఉద్దేశంతో వాళ్ళు కట్టుకోవడం జరిగింది. ఆ కట్టుకునేటప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ అధికారులు తిరిగిరు, వాళ్ళు తిరిగిరు కానీ ఎవరు ఆబ్జెక్షన్ చేయలేరు. తీరా తయారైన తర్వాత మొత్తం అయిన తర్వాత చేసి ఈ పెద్ద ఎత్తున నష్టం చేయడం అనేది మాత్రం చాలా, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి స్తోమత ప్రకారం చాలా వాళ్ళు కోలుకెళ్ళని దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇకపోతే ఇది ఈ 3 సర్వే నెంబర్లు అన్న, ఇది 37 గుంటల 9 గుంటలు అనేది 34, 35, 36 అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 37 ఎకరాల 9 గుంటల భూమిలో ట్రెనెంట్ కేసు అనేది ఒకటి వేసిరు వాళ్ళు. ట్రెనెంట్ కేసు వేసి ఏం చేసిరంటే గత 2 సంవత్సరాల ముందు వరకు కూడా ఆల్ పర్మిషన్లు నడిచినాయి. పర్మిషన్లు ఇచ్చిరు, కరెంట్ ఇచ్చిరు, ఇదంతా మనం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏ పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద డెవలప్ ఏం జరగదు. 90%, 85% మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ అయినాయి. ఇప్పుడు వందలాది ఇండ్లు వీళ్ళు ఒక్కలేదో ఏదో కట్టుకున్నారని కాదు, వాళ్ళు కట్టుకోలేదని కాదు. ఈ ట్రెనెంట్ కేసు వేసిరు. వాళ్ళు ఏం చేసిరు అంటే ఇది మా ట్రెనెంట్ భూమి అని చెప్పి వాళ్ళు వేయడం జరిగింది. దాన్ని జేసీ గారు సెట్ బ్యాక్ చేసిండు. ఇది ఎక్కడ, ఇది ట్రెనెంట్ ఎక్కడ, ఇది ట్రెనెంట్ కాదు, ఎంఆర్ఓ గారు ఇచ్చిందని జేసీ అప్పట్లో ఉన్నటువంటి శేషాద్రి నాయుడు, నాకు అంత ఐడియా లేదు, ఆయన దీన్ని సెట్ బ్యాక్ చేసిరు. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ అయింది కాబట్టి మనం ఇది ప్లాట్లుగా ఎప్పుడో ఇది 3 సర్వే నెంబర్లు రూపాంతరం చెందింది మొత్తం ప్లాట్లు. ఆ ప్లాట్లన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయి. అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ కానీ, లేకపోతే ఏదైంది హెచ్ఎండిఏలు కానీ, ఇవన్నీ ఆ పర్మిషన్ ఇచ్చి దాని ప్రకారమే పర్మిషన్లు ఇచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు. ఆ రకంగానే మనం అన్ని తీసుకొచ్చారు. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన ఏదో 75 గదాలు అని చెప్పి పర్మిషన్ లేకుండా కట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకొని, అంటే ఆ ₹1 పర్మిషన్ అయినా తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏం చేశారంటే ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు హోల్డ్లో పెట్టడం వల్ల ఇలా ₹1 పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. పోయి అడిగితే మీకు 75 గదాలకు పర్మిషన్ లేదు, తీసుకోవాలి, పేపర్ రూపకంగా తీసుకుంటే అయిపోతుండే. వాళ్ళు ఉన్నది పక్కా 75 గదాలు, ఒకటి 60 గదాలు, 2 ప్లాట్లు. ఇది వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కొంచెం సందిగ్ధ పెట్టి కట్టి 70, 60, 130 గదాలు ఇద్దరు. అది దాని విషయానికి వస్తే అయితే ఇది 37 ఎకరాల 9 గుంటల భూమిని ట్రెనెంట్ అని చెప్పి వాళ్ళు మన గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు, అంతకుముందు ఉన్నటువంటి జేసీ గారు 2008లో దాన్ని సెట్ బ్యాక్ చేయడం వల్ల ఆయన మీద ఛాలెంజ్ చేసి వాళ్ళు హైకోర్టుకు పోవడం జరిగింది. అది కూడా రీసెర్చ్ మేము మొన్న వాళ్ళు వచ్చి ఆపేంత వరకు మాకు తెలియదు. కేసు ఉన్నదన్న సంగతి ఉన్న వరకు 2 years వరకు మేము దాన్ని డీప్గా పోయి చూసుకుంటే తర్వాత తెలిసింది. దాన్ని వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అది స్టేటస్ కో ఇచ్చారు. మరి అంతకుముందు ఈ స్టేటస్ కోన వాళ్ళు ఎక్కడ కూడా ట్రెనెంట్ దారుల నిరూపణ కాలేదు. వాళ్ళు ఎక్కడ కూడా అది చేయలేదు. దాన్ని మమ్మల్ని పార్టీ చేయలే. అప్పుడున్న పట్టదారులను పార్టీ చేసి తీసుకొని వచ్చారు కాబట్టి ఇవాళ ఈయన ఉన్నాడు, ఈయన పేరు అంజయ్య. ఇప్పుడు ఈయనను పార్టీ చేసి ఈయన మీద తీసుకొస్తే ఈయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాడు, ఈయన మన కోర్టు పోతాడు. మేము ఎందుకు పోవాలి, మనను పార్టీ చేయలేడు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు ఏదైతే సర్వే నెంబర్ చెప్పారో 37 ఎకరాలు ఏవైతే చెప్పిండో అందులో ఉన్న ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఇప్పుడు దీంతో ఆగుతుందా, ఇందులో కూడా కొన్ని కూల్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇది అసలు వాళ్ళు ట్రెనెంట్ దారుల ఇళ్ళకు వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే కోర్టు ద్వారా రావాలి. సరే ఇదంటే వాళ్ళు ఒకటి ఏం బేస్ వచ్చిందంటే మున్సిపల్ త్రో వచ్చిరు, వాళ్ళని ప్రెషర్ చేసిరా, అధికారులు ఆ రకంగా వచ్చిరా. కానీ ఇది రావాల్సింది కాదు, వాళ్ళు ఏమైనా కోర్టు ద్వారా తీసుకురావాలి. డిస్మాంటల్ ఆర్డర్ కానీ ఏదైనా తీసుకురావాల్సి కోర్టు త్రూ రావాలి. ఇప్పుడు మేము కోర్టులో కూడా మా వాళ్ళు కొంతమంది ఇంక్లూడ్ అయినాం. మేము కూడా అంటే నడుస్తుంది ఇప్పుడు కోర్టులో ప్రాసెస్ నడుస్తుంది. ఈ స్టేటస్ కో అనేది అది పర్మనెంట్ అనేది కాదు. అది వాళ్ళు 2008లో స్టేటస్ కో తెచ్చి ఇది 37 ఎకరాలు అంటే సార్ ఇంచుమించు ఒక మేజర్ గ్రామ పంచాయతీ అంత ఏరియా. ఇది మామూలు ఎన్ని ఇళ్ళు ఉంటాయి దాదాపుగా ఒక 300-400 ఇండ్లు ఉంటాయి. జనాలు అయితే ఇంచుమించు 3000
పరోక్షంగా ఒక 4-5 వేల మంది జనాలు ఈ నివాసం. గ్రామానికి సరిపడా ఓట్లు అయితే ఉన్నాయి. ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఎంత ఉందో అంత జనవాసం ఉన్నటువంటి ఏరియా ఇది. ఈ ఇంత పెద్ద జనవాసాన్ని, ఇంత పెద్ద పాపులేషన్, ఇంతమంత డెవలప్మెంట్ను వాళ్ళు ఒక ఆ ఆర్డర్ కూడా గవర్నమెంట్ను కానీ ఉన్నతాధికారులను కానీ కోర్టు కానీ తప్పుతో వాటి తీసుకొచ్చిరు ఆర్డర్. మేము దాన్ని ఛాలెంజ్ చేస్తాం. వాళ్ళు తెచ్చిన స్టేటస్కో కూడా లోకల్గా ఫీల్డ్ మీద ఉన్నాను. ఇప్పుడు నన్ను పార్టీ చేస్తే నా ఏంది నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ లేదని నేను కోర్టుకు సబ్మిట్ చేస్తాను. ఊర్లో లేని పట్టదారును అంటే 1975లో ఇది 1975లో లేవట్లయిన పట్టదారుల నుంచి మార్పు జరిగింది. వ్యవసాయ భూమి నుంచి ఆ వ్యవసాయ భూమి ఉన్నటువంటి పట్టదారును పార్టీ చేసిస్తే అప్పటి వ్యవసాయ పట్టదారును పార్టీ చేసి వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చారు. మరి ఆ తర్వాత ఇది లేఅవుట్లుగా రూపాంతరం చెంది రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ అయ్యి వీళ్ళని ప్లాట్లు అయ్యి 80% గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ల నివాసాలు ఉంటున్న తర్వాత ఇది టెనెంట్ అనేది ఇంపాసిబుల్. అది వచ్చేంత వరకు ఆ ఆర్డర్ మేము ఛాలెంజ్ చేసినాం. దాని ఆర్డర్ ఇప్పుడు హైకోర్టులోనే ఉన్నది. అది అయ్యేంత వరకు ఇవంతా పెద్ద డెవలప్మెంట్ ఆఫ్ చేసిరో మేము కోర్టులో ఉన్న తప్పుతో పోయారు కాబట్టి మాకున్నటువంటి ఎవిడెన్స్ని చెప్తాం. గౌరవ మున్సిపల్ ఆఫీస్కి కానీ వాళ్ళు ఉన్నాయని మేము కూడా వాళ్ళకి ఎవిడెన్స్లు ఇచ్చినాం. మా దగ్గర వందలాది డాక్యుమెంట్లు ఇచ్చినాయి. మేము ఇదేదో శిఖం భూములల్లో కబ్జా చేసిన ల్యాండ్లు కావు, మేము బురకాలు వేసుకొని కబ్జా చేసుకున్న ఇండ్లు కావు. ఇవి జాప్తా మేము గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయిస్తే తీసుకున్నటువంటి భూములే. మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము నివాసం ఉన్నాం. కరెంట్ వాళ్ళు కరెంట్ ఇస్తే ఈ వెలుతురు ద్వారా మేము అనుభవిస్తున్నాం. అంటే ఇవి ఎలాంటి గవర్నమెంట్ భూములు కావు. ఇప్పుడు తర్వాత మీ కార్యాచరణ ఏంది? అంటే మీరు అందరూ ఒక యూనిట్గా ఎక్కడికన్నా అంటే ఎవరైనా కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తారా, లేదంటే ఒకరికి అయిపోయింది కదా అని చెప్పేసి మీరందరూ అంటే మీ పనిలో మీరు మునిగే అవకాశాలు ఉన్నాయి? ఆయనకు జరిగిన అన్యాయమే కాదు, రేపు పొద్దుగాల అందరి మీద ఇది జరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా ఎవరో ఉండి నడిపిస్తురా వాళ్ళను అధికారులు ఎవరు అనుకుంటారు మీరు? అంటే మీకు సంబంధించినటువంటి మీ మీద అంటే మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లును కూల్చగొట్టే ప్రయత్నం అంటే అంత కుట్రదారు ఎవరున్నారని మీరు అనుకుంటారు? ప్రత్యక్షంగా వాళ్ళ అధికారులు అయితే ముంగడికి వచ్చారు. ఇప్పుడు మనం ఏమొచ్చినా వాళ్ళ త్రోనే. కానీ మేము అనుకునేది ఏంటంటే కోర్టుని తప్పుతో వాళ్ళ పట్టించి తీసుకొచ్చినట్టు ఆర్డర్లు గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా అదే త్రోలో చూపించి మా మీదకి ఇట్లా పంపిస్తురేమని అనుకుంటాం. ఇక అది మనం క్లారిటీ లేని ఇప్పుడు మనం వాళ్ళ పేర్లు ఏం బయట మనకు కూడా ఏం చెప్పలేము. కానీ ఏదన్నైనా మేము న్యాయంగానే ఎదుర్కోవడం. కార్యాచరణ ఏంటి ఇప్పుడు మీ కార్యాచరణ? మేము హైకోర్టులో కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారి దగ్గర పోయి మా గోడును విన్నవించుకొని లీగల్గా మేము ఎంతవరకైనా ఫైట్ ఇక్కడితో కాదు సుప్రీంకోర్టుకు అయినా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ అత్యున్నత న్యాయస్థానం వరకు ఈ పోరాటం చేస్తాం. ఇది ఒకరిద్దరి సమస్య కాదు, ఇవాళ అంజయ్య విషయం కాదు, ఇవాళ ఒకరి విషయం. ఇది వందలది వేలాది మంది పరోక్షంగా 5,000 మంది నివాసం ఉంటున్నాం సార్ ఇక్కడ. అంటే ఇప్పుడు కొంచెం మీరు సేద తీరితే అంటే దీన్ని కొంచెం మీరు గాలికి వదిలేస్తే ఈ ఉన్న అన్ని ఇల్లు కూడా కూలిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అంతే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని వస్తాం. ఇప్పుడు ఇచ్చిన మేము కూడా అడుగుతాం వచ్చిన గౌరవ మున్సిపాలిటీ వాళ్ళను అందరినీ కూడా పార్టీ చేయదలుచుకున్నాం. ఇచ్చిన పర్మిషన్ 2 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకి వచ్చింది, ఇవాళ కొత్తగా రాలేదు సార్ వాళ్ళకు. అదే స్టేటస్ కో ఆర్డరు రీసెంట్లో ఒక 2 years ముందు రాలేదు వాళ్ళకు. ఇచ్చింది 2008లో వచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి పర్మిషన్ ఆపాలి, రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ ఆఫ్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్స్ కావాలి, గరీబోల నుంచి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ మనీ కావాలి, అన్ని కావాలి. లిస్ట్ వాడు ఏదో కట్టుకున్న పోదామంటే మనకు గురగొడతాయి. ఎన్ని విధాలు ఒక 60 లక్షల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు రికవర్ అని వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ ఏజ్ వచ్చే వరకు ఆయన కట్టుకుంటారు ఆ ఇల్లు జిందగీలో. ఇక ఆయన కట్టుకోలేడు. ఇక ఆయన లైఫ్ ఆయన కొడుకులు అందరు కష్టపడి 50-60 వేలు అప్పు లక్షలు అన్నీ చేసి అది ఆయన నిలయం, అది కళల సౌదం, అది నీలమట్టం అయిపోయింది. ఇంకేం చేస్తాం సార్? ఇలా గవర్నమెంట్ ప్రజా పరిపాలన అంటది. ఇలా పేదోడు కేవలం ఒక ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేవని చెప్పేసి అదని ఇదని చెప్పేసి ఎన్నో రకాలుగా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తే మరి పెద్దోడు ఎన్నో ఎకరాలు కబ్జా చేస్తూ ఉన్నాడు, కాలేజీలు కడతా ఉన్నాడు, దవాఖాన్లు కనగడతా ఉన్నాడు, వానికి సంబంధించినటువంటి బిజినెస్లు కడతా ఉన్నాడు. మరి దాని మీద ఎటువంటి చర్యలు లేవు కదా. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే పెద్దోడికి ఈ ప్రభుత్వాలు ఎట్లా అండగా నిలబడతా ఉన్నాయి అనేది మీరు ఎట్లా అనుకుంటున్నారు? మేము అదే అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అంటే అది కూడా మా సాటి గరీబోలే కావచ్చు. కానీ వాళ్ళు గవర్నమెంట్ భూమిని కబ్జా చేసుకుంది, హైడ్రా వచ్చి వెనుక ముందు అయితే రివర్స్ అయిపోయినాయి బుల్డోజర్లని. కానీ మేము శ్రమటోర్చి కష్టపడి పట్టాలండి సార్. సర్వే నెంబర్ 35/1 ఇది 1979 లేఅవుట్. ఇది గవర్నమెంట్. ఈ లేఅవుట్ ప్రకారము అధికారులు ఇది గవర్నమెంట్ లేఅవుట్ అని చెప్పిన తర్వాత ప్లాట్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్, పర్మిషన్లు ఇచ్చిందేమో మున్సిపల్ ఆఫీస్, మళ్ళీ కూల్చేదేమో మళ్ళీ వాళ్ళే వచ్చి కూల్స్తారు. ఇది మేము అక్రమ నిర్మాణాలా సార్? సరే ఆయన ఒకవేళ రూపాయి పర్మిషన్ తీసుకోకుండా కూడా కట్టిండేమో సార్, నేను కాదనట్లేదు. అది కూడా ఒక వరకు మనం గవర్నమెంట్ తప్పే అనుకుందాం. డబల్ పెనాల్టీ వేయండి, ₹1,00,000 పెనాల్టీ, లేకపోతే వచ్చి సీజ్ చేయండి.
దానికి ప్రత్యామ్నాయం మారు కూలగొట్టింది అయితే మళ్ళీ కట్టుకోలేము కదా సార్. ఆయన ఈసంటి గరీబోళ్ళ మీద నువ్వు ఉక్కుపాదం మోపితే వాళ్ళు ఎక్కడ కోరుకుంటారు సార్? పెద్ద పెద్దోళ్ళ మీదనేమో వదిలేస్తారు. ఈసంటి గరీబోడు వాడు రాత్రి బాగాలనుకుంటే మండిలో పోయి మేకలు కాసుకొని కష్టం మీద ఇలా గవర్నమెంట్ చెప్తే ఇందిరమ్మకి ఇల్లు ఇస్తాము, గరీబోళ్ళకి అన్ని విధాల సపోర్ట్. ఏం గరీబతనం సార్? కట్టుకున్న సొంత కష్టం చేసుకున్న కష్టాన్ని దోసుకున్నట్టు, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ వయసును, అన్ని వాళ్ళ జీవితాన్ని దోసుకున్నట్టు సార్ ఒక ఇల్లు కూలిపోతే. మీ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే, మేము కానూలుకు వ్యతిరేకం కాదు సార్. మేము కోర్టులను గౌరవిస్తాం, కానూలు గౌరవిస్తాం, చట్టాలకు లోబడి మాకు అన్యాయం చేయం, మేము చట్టాలను అతిక్రమించాం సార్. ఏం చేస్తామంటే మేము ఇవాళ కూడా మీ ద్వారా మేము మీడియా ద్వారా మేము ఏం చెప్తున్నాం సార్, ఒక మీడియా ద్వారా చెప్తున్నాం, మేము మీరు ఇచ్చే ట్యాక్స్లకు, మీ హౌస్ ట్యాక్స్లకు భయపడి మేము అక్రమ నిర్మాణాలు చేస్తలేం సార్. ఏకకాలంలో మేము వందలాది పర్మిషన్లు తీసుకోవడానికి మేము రెడీ ఉన్నాం. మీరు పర్మిషన్లు ఇవ్వండి దయచేసి అని చెప్పి మేము ఉన్నతాధికారులను కోరుతున్నాం. మాకు పర్మిషన్లు ఇవ్వండి. తప్పుడు ఆర్డర్ల మీద మమ్మల్ని అక్రమదారులు చిత్రీకరించవద్దు. మేము సక్రమదారులం, మేము రైట్ పర్సన్స్, మేము లేవాడుదారులం, పట్టదారుల నుంచి కొనుగోలు చేసుకున్నటువంటి లేవాడుదారులం, మేము అక్రమదారులం కాదు. దయచేసి మాకు మళ్ళా పునర్నిర్మాణానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేసారో వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం మాకు ఇవ్వాలి. మళ్ళీ ఆయన దగ్గర రాకుండా చూడండి. మేము ఏదైనా కావాలంటే దానికి ఫైన్ వేయండి. మేము తప్పుదలి ఇంటికి పర్మిషన్ కోసం ₹1,00,000 అవుతుంది అనుకో, ₹2,00,000 వేయండి, మేము కట్టుతాం, అప్పుడు వేయండి. లేకపోతే సీజ్ చేసుకోండి. అది నిర్ధారణ అయిపోయిన తర్వాత నన్ను ఇప్పుడు కూలగొడితే ఎవరికి ఏం వస్తుంది సార్? ఇది మళ్ళీ చేయాలంటే ఇది రికనెక్షన్ మళ్ళీ జైంట్ అయ్యేది. ఈ రకం మేము కోరుతున్నాం ఉన్నతాధికారులను మీ ద్వారా. ఏం కోరుతున్నామంటే, ఇది గరీబుల ఇష్యూ, ఇది అధికారికంగా కాకుండా ఒక మానవతా దృక్పథంతో గరీబుల గురించి ఆలోచన చేయమని చెప్పి మనవి చేస్తున్నాం సార్. అంతే. మేము 5 సంవత్సరాల కింద ప్లాట్ కొనుక్కున్నాము. మేము మా తమ్ముడు కట్టుకుని 60 గదాలు, నేను 60 గదాలు కట్టుకుంటే వచ్చి కూలగొట్టిపోయారు. మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా గవర్నమెంట్లో వచ్చి కూలగొట్టిపోయారు. మాకు బతకనికి ఇప్పుడు ఏం ఛాయిస్ లేదు. మేము మండలే పని చేసుకోవాలి, మా భార్య ఇండ్లలో పని చేసుకోవాలి. మాకు బతకనికి ఏం లేదు. ఇప్పుడు ఈ ఇండ్లని అందరు కట్టుకురు, అందరిని ఏం చేయలేదు. మా ఇల్లు కూలగొట్టి మాకు ఏం తెలియదు. ఈ గవర్నమెంట్ ఏం చేసో మాకు తెలియదు. గవర్నమెంట్ బాధితులు మాకు ఆదుకోవాలి. పర్మిషన్ ఉన్నదా అంటే ఇది చట్ట విరుద్ధంగా కట్టిందా? చట్ట విరుద్ధంగా ఏం కట్టలేదు. మాకు 60 గదాలకు పర్మిషన్ ఏమని పోతే లేదు. ఇలా ఎవడో కేసేసిన 40 ఏళ్ళ కింద కేసేసిన ఆన్ చూపిస్తారా? మాకు తెలియదు. మాకు పార్టీ చేయలేదు, మా మీద కేసు లేదు, ఏది లేదు. మేము లాడతానికి పోతే మీకు ఏది లేదు అన్నారు. మున్సిపల్ ఆఫీస్కి పోతే మీకు పర్మిషన్ ఏం అన్నారు. వచ్చిర్రు, తర్వాత ఏమనలేదు, వచ్చి కూలగొట్టిరు, పోయిరు. మరి కూలగొట్టడానికి వచ్చిన అధికారులకు చెప్పలేరా? మేము అప్పుడు పర్మిషన్ అడిగితే దీనికి పర్మిషన్ అవసరం లేదన్నది. లేనేలేము, మేము లేదు. తాళం వేసిపోయినా, తాళం వేసి తాళం ఎరగొట్టి ఇలా కొట్టిపోయారు. మరి ఇది కూలగొట్టిన తర్వాత నా పేరు ఆఫీస్కేరా? ఆఫీస్కి పోలే, మా బాధ మేము వినే ఉన్నాం. మీరే మీడియాలో వస్తున్నారు, మీ ఎయిడ్స్ కూడా ఇక్కడ ఉంటే ఇదే ఆఫీస్కి పోయి మీరు ఆ రోజు మేము ఇట్లా పర్మిషన్ కోసం వస్తే 60 గజాలకు పర్మిషన్ లేదని చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు వచ్చి ఎందుకు కూలగొచ్చిరు? మరి ఏదన్నా ఉంటే ఫైన్ వేసినా అయిపోతుండే, మేము కట్టుకుంటుంటే. లేదంటే రేపు పోయి అడగాలి. మేము ఇప్పుడు మా బాధలే ఉన్నా, మేము అక్కడ ఏడపోతాం. ఇప్పుడు ఎయిడ్స్ కూడా తుడుచుకుంటే ఈయనే ఉన్నాం. ఈడనే అడిగిరు. అడిగితే ఏమైందంటే, మేడం ఒక అర్ధగంట టైం ఇయ్యి, మేము ఏమైనా చేసుకుంటాం, చూసుకుంటాం అంటే కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఫస్ట్ మీరు ఇటుకెళ్ళి జరుగురు అని చెప్పేసి ఈ మా కూలగొట్టేసారు. అంటే స్టార్ట్ చేసే వరకు వచ్చినాం మేము, తెలిసింది మండిలో అలా పని చేసుకుంటున్నాం కదా. మండిలో వచ్చే వరకు ఆల్రెడీ పైన అయిపోయింది కూలగొట్టుడు. రాగానే మేడం ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, మేము దీన్ని మాట్లాడుకుంటాం, మేము ఏమైనా చేసుకుంటాం అంటే కూడా మా దగ్గరికి ఎవరు రాని. అంటే ఈ ఒక్క ఇంటితోనే ఆగుతుందా? ఇక్కడ కూడా ఇంకా ఏమన్నా ఏం చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు గరీబ్ ఇల్లు మాత్రం ఖతం చేసారు. ఇప్పుడు సావే మరణం. ఇప్పుడు దాదాపు ఒక 20-25 లక్షలు అప్పు తెచ్చిండు. నాకు తెలిసి మన బంధువు ఆయన 20-25 లక్షలు అప్పు తెచ్చిండు. పిల్లలు కొడుకులు 2 జీతాలు ఉంటారు, ఆయన జీతం ఉంటాడు. ఓ 10-15 వేల జీతానికి పని చేసుకుంటా ఒక కొన్ని రోజులు రేకులో ఇల్లు ఉండే, ఇళ్ళనే లోపల రేకులు ఉన్నాయి, ఇల్లు కట్టుకుంటా ఇక మెల్ల ₹10 అప్పులు అవి చేసుకుంటా ఒక ఇల్లు కట్టుకుందాం అనే కోరికతోటి ఇల్లు కట్టుకున్నాడు. అంటే అట్లా ఫస్ట్ రేకులు ఉన్నప్పుడు మరి మున్సిపల్కి సంబంధించినటువంటి రేకులు వేసుకొని ఉన్నప్పుడు మరి ఎవరు మున్సిపల్ అధికారులు వచ్చి ఇది విరుద్ధం, దీనికి పర్మిషన్ లేదని అప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. అప్పుడు గోడ లేకుండా ఏదో డబ్బా లెక్క వేసుకొని అట్లుండే అన్నట్టు. అట్లుండే ఏదో కాలం గడిపిండు. అలా భార్య పొద్దున్నే 5 గంటలకు లేచి ఇళ్ళలో పనిపోతుంది. ఈ పిల్లలు మండిలో పని చేసుకుంటారు 10-15 వేలకు. అట్లా కష్టపడుకుంటా రూపాయి వేసుకొని 10-15 లక్షలు జమ చేసుకొని మిగతా అప్పు చేసుకొని తీసుకున్నాడు ఇల్లుని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళ బాధ, వాళ్ళు మొత్తం బాధలు. మేము కూడా ఇక ఏదైనా చేయనికే రెడీగా ఉన్నాం. వెళ్తారా కలెక్టర్ ఆఫీస్ కానీ, కోర్టులకు కానీ? కోర్టుకి వెళ్తాం, మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్తాం. ఆ మేడం మాత్రం అసలు పట్టించుకోలేదు. అంటే గరీబుళ్ళని పట్టించుకోలేదా నాకు అర్థం కాలేదు.
అదే మేడం రిక్వెస్ట్ చేసినాము కానీ పట్టించుకోలేదు అది పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలగొడతలేరు, ఇదే కూలగొట్టి ఇప్పుడు మస్తు చాలా రిక్వెస్ట్ చేసాం మేడం కొంచెం టైం ఇరు అర్ధగంట టైం ఇరి అంటే కూడా సంవత్సరం నుంచి టైం ఇచ్చి మేడం ఇప్పుడు టైం ఇరు అది మేము అసలు చూసడే లేదు, వాళ్ళు మాట్లాడతలేరు. గరీబోళ్ళకి పోని అన్నట్టుగా, పేద ఉంది ఓ తీరుగా, పెద్ద ఉంది ఓ తీరుగా, అట్లా చేస్తున్నారు ప్రభుత్వం. ఈడ 100 గదాలతో పర్మిషన్ లేకుండా ఉండేది, ఈ 60 గదాలు కాదు, 100 గదాలు ఉన్నాయి పర్మిషన్ లేకుండా ఉన్నాయి కానీ దాని కూడా పర్మిషన్ లేకుండా కట్టుకున్న వాళ్ళు ఈ రాజకీయ అండదండలతోని ఇల్లు కట్టినవి. వీళ్ళు ఇట్లా చేసారు. వచ్చిన వాళ్ళకి 10 రూపాయలు లేకపోతే వాళ్ళు ఇది పెట్టా ఓడు వస్తాడు, మాకు ఏమని వస్తాడు, ఓడు ఏమన్నా మాకు ఏమని వస్తాడు, మేము బతకలే మాకు వస్తామంటే మేము మాకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వచ్చినాం, మేము వీడికి వచ్చినాం, వాడికి వెళ్ళి వచ్చినాం, మాకు ఏమైనా ఇయ్యారా అయ్యా అని అడుగుతారు. వచ్చి ఒకవేళ ఇవ్వకపోతే ఈ పని చేస్తారు. ఈయనందుకే 20 మంది వచ్చి అడిగితే ఈయనందుకే ఈ పని చేసిరు అది. సో మొత్తం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు పర్మిషన్ అడిగినప్పుడేమో 60 గజాలకు పర్మిషన్ అవసరం లేదని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్పారట. మరి మొత్తం మీద వీళ్ళు అప్పు సొప్పు చేసుకొని రెక్కల కష్టంతో వాళ్ళు అనుకున్న ఇల్లును పూర్తి చేసుకొని సో ఇంకో 2-3 రోజులైతే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్దామని వాళ్ళు ఆశలు పెట్టుకుంటే కలలు కంటే ఇవాళ ఉదయం వచ్చేసి వీళ్ళ కళలను మొత్తం చెరిపేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది మున్సిపల్కి సంబంధించినటువంటి కమిషనర్. సో మరి చూడాలి, వీళ్ళు కొట్లాడతామని అంటున్నారు. సో ఏదన్నా తప్పు ఉంటే వాళ్ళకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇచ్చేది ఉండే. మరి ఏదైనా పర్మిషన్లో కానీ ఇంకేదైనా ఫైనో కానీ డబుల్ ఫైనో కానీ వేసి ఉంటే మేము దాన్ని కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇట్లా మొత్తానికి కూడా కూలగొడితే ఇప్పుడు మేము తీసుకొచ్చిన 50-60 లక్షల అప్పు ఉన్నది. సో ఇప్పుడు ఇల్లు కూడా మిగులులేదు. ఇప్పుడు మేము ఏం చేయాలటువంటి అంతే వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో వీళ్ళైతే ఇక్కడితో నాగం, దీన్ని కమిషనర్ దగ్గరికి తీసుకెళ్తాం, కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం, అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కుతామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.